హలో అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరూ బాగా చదువుకుంటున్నారా? సో, ఈరోజు మనకి సిలబస్‌లో టాపిక్ ఏంటి అంటే నిన్న టెన్సెస్ టాపిక్ అయిపోయింది కదా! సో, టెన్సెస్ తర్వాత మనకున్న టాపిక్ ఏంటి సిలబస్‌లో ఏముంది అంటే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంది. సో, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్‌ని ఈరోజు నేను స్టార్ట్ చేస్తున్నాననమాట. సో, అంతకంటే ముందు డైలీ మనం కరెంట్ అఫైర్స్ చదువుకుంటున్నాం కదా! సో, నాతో పాటు మీకు కూడా చెప్తున్నాను కదా! సో, ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్‌ని చూద్దాం. ఒక 2 మినిట్స్ కరెంట్ అఫైర్స్ మీకు చెప్పిన తర్వాత నేను నా స్టడీ అనేది స్టార్ట్ చేస్తాను. అది టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. సో, ఇప్పుడైతే మనం ఏ టాపిక్ గురించి మీకు చెప్పబోతున్నాను అనంటే అంతరిక్ష ప్రయోగాలకు స్వదేశీ ట్యూబ్‌ల ఉత్పత్తి అనే టాపిక్ మీద కొన్ని క్వెషన్స్, కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు నేను మీకు ఇవ్వబోతున్నాను. సో, అంతరిక్ష ప్రయోగశాలలో వినియోగించే ట్యూబ్లను ఇటీవల ఏ స్వదేశీ సంస్థ రూపొందించింది అంటే ఎన్ఎఫ్సి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అనే సంస్థ రూపొందించిందంట. అయితే ఈ ఎన్ఎఫ్సి సంస్థ అనేది ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్ లో ఉందంట. ఈ ఎన్ఎఫ్సి అనే సంస్థ ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్ లో ఉంది. అయితే దీనికి ప్రస్తుత చైర్మన్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎవరు అని అంటే డాక్టర్ కోమల్ కపూర్ అంట. చీఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ కోమల్ కపూర్ అంట. నెక్స్ట్, అంతరిక్ష ప్రయోగశాలలో వినియోగించే ట్యూబ్లకు అవసరమైన మిశ్ర ధాతును ఏ సంస్థ సరఫరా చేస్తుంది అంటే మిశ్రమ ధాతు నిగమ్ లిమిటెడ్ అనే సంస్థ సరఫరా చేస్తుందంట. ఈ సంస్థ అంతరిక్ష ప్రయోగశాలలో వినియోగించే ట్యూబ్లు ఏంటివి అంటే మోనెల్ 400 అల్లాయ్ ట్యూబ్ అంట. అయితే ఈ మోనల్ 400 అల్లాయ్ ట్యూబ్లను వేటి తయారీలో వినియోగిస్తారు అంటే సెమీ క్రయోజెనిక్ ఇంజన్ తయారీలో ఉపయోగిస్తారంట. అయితే ఈ క్రయోజెనిక్ ఇంజన్ లో ఇంధనంగా దేన్ని వాడతారు అంటే కిరోసిన్ మరియు లిక్విడ్ ఆక్సిజన్ ను వాడతారంట. ఈ క్రయోజెనిక్ ఇంజన్ లో ఇంధనంగా దేన్ని వాడతారు అని అంటే కిరోసిన్ మరియు లిక్విడ్ ఆక్సిజన్ ని వాడతారంట. అయితే ఈ క్రయోజెనిక్ ఇంజన్ పరిజ్ఞానం కలిగిన ప్రపంచంలోని దేశాలు ఏవి అంటే యుఎస్ఏ, రష్యా, జపాన్, భారత్, ఫ్రాన్స్ మరియు చైనా దేశాలు దాని మీద కొంచెం పరిజ్ఞానం అయితే కలిగి ఉన్నాయంట. అయితే ఈ ర్యాకెట్ ఇంధనం పరికరంలో క్రయోజెనిక్ పరికరం ఏ విధంగా ఉపయోగపడుతుంది? ర్యాకెట్ ఇంధనం పరికరంలో ఈ క్రయోజెనిక్ పరికరం ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే కిరోసిన్ మరియు లిక్విడ్ ఆక్సిజన్లను అత్యంత శీతల ఉష్ణోగ్రతలతో ఉంచడానికి ఉపయోగపడుతుందంట. కిరోసిన్ మరియు లిక్విడ్ ఆక్సిజన్లను అత్యంత శీతల ఉష్ణోగ్రతలతో ఉంచడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఇటీవల ఇస్రో సెమీ క్రయోజెనిక్ ఇంజన్ ను ఎక్కడ ప్రయోగించింది అంటే తమిళనాడులోని మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొఫెషనల్ సెంటర్ లో ప్రయోగించబడిందంట. ఇస్రో ప్రొఫెషనల్ సెంటర్ లో. అయితే ఈ ఇస్రో యొక్క సెమీ క్రయోజెనిక్ ఇంజన్ ను ఎవరు అభివృద్ధి పరిచి రూపొందించడం జరిగింది అంటే లిక్విడ్ ప్రొఫెషనల్ సిస్టమ్స్ సెంటర్స్ వాళ్ళు ఎల్పిఎస్సి వాళ్ళు అభివృద్ధి పరిచి రూపొందించారంట. అయితే ఈ ఎల్పిఎస్సి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే తిరువనంతపురంలో ఉంది. అయితే ఈ ఎల్పిఎస్సి యొక్క యూనిట్లు ఎక్కడ ఉన్నాయి అంటే కేరళలోని తిరువనంతపురం మరియు కర్ణాటకలోని బెంగళూరులో ఈ ఎల్పిఎస్సి యూనిట్లు ఉన్నాయి. సో అదనమాట. అయితే ముఖ్యమైన ప్రైవేట్ అంతరిక్ష సంస్థలు వాళ్ళ వ్యవస్థాపకులు చూద్దాము. ఫస్ట్ బ్లూ ఆరిజన్ వచ్చేసి బెజోస్, స్పేస్ ఎక్స్ వచ్చేసి ఎలాన్ మస్క్. నెక్స్ట్ విర్జిన్ గెలాక్టివ్ వచ్చేసి రిచర్డ్ బ్రాన్సన్. నెక్స్ట్ మానవ అంతరిక్ష యాత్రలో ప్రధాన ఘట్టాలు, ఆ సంవత్సరము ఆ అంతరిక్ష సంఘటన ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను మీకు. 1961లో వచ్చేసి అంతరిక్షంలోనికి ప్రయాణించిన మొదటి మానవుడు యూరి గగారిన్. 1984 అంతరిక్షంలోనికి వెళ్లిన మొట్టమొదటి భారతీయుడు రాకేష్ శర్మ. 2001 ప్రపంచంలో మొట్టమొదటి అంతరిక్ష ప్రయాణికుడు స్పేస్ టూరిస్ట్ ఎవరు అంటే డెన్నిస్ టిటో. సో ఇదండి అంతరిక్ష ప్రయోగాలకు స్వదేశీ ట్యూబ్ల ఉత్పత్తి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో ఇప్పుడైతే నేను కాసేపు కరెంట్ అఫైర్స్ చదివేసి ఆ తర్వాత నేను కంటెంట్ అయితే స్టార్ట్ చేస్తాను. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. సో టెన్సెస్ గురించి ఇంకొంచెం టైం ఇన్వెస్ట్ చేద్దాము అని చెప్పి నైట్ చదవాలని చూస్తే అస్సలు కుదరలేదనమాట.
ఇంకా సరే అని చెప్పేసి కొంచెం ఐడియా అయితే వచ్చిందనేసి ఇంకా టెన్సెస్ ని స్టాప్ చేసేసాను. పర్వాలేదు పెట్టగలుగుతున్నాను అని అనుకున్నాను కాబట్టి స్టాప్ చేసేసాను. సో అదనమాట. ఇప్పుడు కాసేపు కరెంట్ అఫైర్స్ చదివిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే, బాయ్. హలో అండి, కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేసేసాను. సో కరెంట్ అఫైర్స్ చదివేసిన తర్వాత ఇప్పుడు సెంటెన్సెస్ స్టార్ట్ చేస్తున్నాను. సెంటెన్సెస్ సింపుల్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్సెస్. కాంపౌండ్ సెంటెన్సెస్ ప్రాక్టీస్ బిట్స్ 70 ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. 70 మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్ 2, మొత్తం ఒక 100 బిట్స్ ఉన్నాయి ప్రాక్టీస్ బిట్స్. ఇవన్నీ చేస్తే చాలు. సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్సెస్. ఏ ఫ్రేజ్ ప్లస్ ఏ మెయిన్ వెర్బ్ కలిస్తే ఏ సింపుల్ సెంటెన్సెస్. ఏ మెయిన్ క్లాజ్ ప్లస్ ఒక సబార్డినేట్ కలిస్తే కాంప్లెక్స్ సెంటెన్సెస్. మెయిన్ క్లాజ్ ప్లస్ మెయిన్ క్లాజ్ కలిస్తే కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. సో అదన్నమాట సెంటెన్సెస్. అసలు ఫ్రేజ్ అంటే ఏంటి అంటే కర్త క్రియ లేని పదాల సమూహాన్ని ఫ్రేజ్ అంటారంట. కర్త క్రియ లేని పదాల సమూహాన్ని ఫ్రేజ్ అంటారు. సో అదన్నమాట. సింపుల్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్సెస్. సో అవి చదవాలి. నెక్స్ట్ పాజిటివ్ సెంటెన్సెస్. దీనికి ముందు ఇంకా ఉన్నాయి. అసర్టివ్ సెంటెన్సెస్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, ఇంపరేటివ్ సెంటెన్సెస్, ఆప్టేటివ్ సెంటెన్సెస్, ఎక్స్క్లామేటరీ సెంటెన్సెస్. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్సెస్ ని చదవాల్సి ఉంటుంది. సో ఇవి అయిపోయిన తర్వాత మనం కొంచెం ఈ మోడల్స్ ఇచ్చినారు చూడండి. మోడల్స్ ఇచ్చినారు దీంట్లో. సో ఈ మోడల్స్ ఎక్సర్సైజెస్, మోడల్ చాలా ఇచ్చినారు. సో ఆల్రెడీ మనకి ఇంతకు ముందు చేస్తున్నాము. సో మళ్ళా ఒకసారి చేస్తే డిఎస్సి లెవెల్లో ఎట్లా అడుగుతాడో ఏమో తెలియదు కాబట్టి చెయ్యాలి, మోర్ ప్రాక్టీస్ చేయాలి. సో అదనమాట. ఇవి చదివేసిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్ లో మాట్లాడతాను. ఓకే. మర్చిపోయి మీకు విషయం చెప్పలేదు కదా, మానస వచ్చేసింది. ఈరోజు నేను రూమ్ కి రాకముందే తను అదే నెల్లూరుకి వెళ్ళిందంట. కొంచెం పని ఉంది అనేసి నెల్లూరు దాకా వెళ్ళింది. సో తను వచ్చేసరికి లేట్ అవుతుందంట. సో ఈవినింగ్ అయిపోతుంది అని చెప్పింది. సో అందుకని ఇంకా నేను తన కోసం వెయిట్ చేయకుండా 2 మోడల్స్ అయితే చూశాను. ఒక వీడియో కూడా చూశాను అనమాట. సో ఒక 2 క్లాసులు వినిన తర్వాత ఒక 2 మోడల్స్ అయితే చూశాను. ఆకలేస్తుంది. సో మానస కాల్ చేశాను. మానస రావట్లేదంట. చెప్పాను కదా ఈవినింగ్ అవుతుందని. సో కాలేదంట పని, ఈవినింగే వస్తుందంట. సో అదనమాట. ఇంకా సరేలే నేనన్నా తిందాము, తినేసేసి అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాను. సో ఇవాళ ఎగ్ కర్రీ అనమాట తింటున్నాను. ఈ మాంసాకి బెత్తనాలు ఎక్కువ. అంటే మీ లంచ్ ఫినిష్ అయిందా? తినే టైంలో ఎందుకు ఖాళీగా ఉండాలి, అందుకని ఇంగ్లీష్ క్లాస్ వింటూ తింటాను అనమాట. సో మళ్ళీ మనం తినేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఈవినింగ్ మాట్లాడతాను. టైం వేస్ట్ ఎందుకు, తింటూ క్లాసెస్ వింటాను. ఇంక మళ్ళీ మీతో అయితే ఈవినింగ్ మాట్లాడతాను. ఓకే, బాయ్ అండి. బిట్స్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు సెంటెన్సెస్ లో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ లో ప్రీవియస్ బిట్ ఎట్లా వస్తున్నాయి అనేది మీకు చూపించలేదు కదా. సో చూపిస్తాను. సెంటెన్సెస్ లో ప్రీవియస్ బిట్ ఎట్లా వచ్చింది అనేది చూపిస్తాను. చూడండి, ఇదిగో చూడండి. ఇది ప్రీవియస్ ఇయర్ లో ఇచ్చిన బిట్ అనమాట. ద ప్లేయర్స్ రిటర్న్డ్ హోమ్ వెన్ ద సన్సెట్. దిస్ ఈజ్ ఏ సింపుల్ సెంటెన్సా, నెగిటివ్ సెంటెన్సా, కాంపౌండ్ సెంటెన్సా, కాంప్లెక్స్ సెంటెన్సా అన్నారు. సో ఇది ద ప్లేయర్స్ రిటర్న్డ్ హోమ్ అనేది మెయిన్ క్లాజు, వెన్ ద సన్సెట్ అనేది సబార్డినేట్ క్లాజు. సో ఒక మెయిన్ క్లాజు, ఒక సబార్డినేట్ క్లాజ్ ఉండే సెంటెన్స్ ఏంటి అంటే కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్స్లో మాత్రమే సబార్డినేట్ క్లాజ్ అనేది ఉంటుంది. సో అదనమాట, అదొక బిట్టు. సో నెక్స్ట్ ఇంకో బిట్టు చూడండి. ద టీచర్ వాజ్ నాట్ ఇంజ్యూర్డ్ అన్నాడు. ఈ సెంటెన్స్ అనేది ఎట్లుందో చూడండి. ఇది సబ్జెక్టు వాజ్ ఆర్ వర్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇది సింపుల్ పాస్ట్ లో ఉంది.
సో కరెక్ట్ ఆన్సర్ ఇన్ ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్, సీ ద పోలీస్ హీ ర్యాన్ అవే. సీయింగ్ ద పోలీస్ హీ ర్యాన్ అవే. దిస్ ఈజ్, ఇది సింపుల్ సెంటెన్స్లో ఉంది. ఎందుకంటే సింపుల్ టెన్స్లో ఒకే ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది. అందులో ఉన్న వెర్బ్ను ఫినిట్ వెర్బ్ అంటారు. ఫినిట్ వెర్బ్ అంటే టెన్స్ను సూచిస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సింపుల్ సెంటెన్స్. నేను ప్రీవియస్ బిట్స్ అన్ని చూపించట్లేదు, జస్ట్ మీకు ఒక ఐడియా ఉంటుంది అనేసి ఒక 2-3 బిట్స్ అట్లా చూపిస్తున్నాను. సో వీలైనంత వరకు కొంచెం తక్కువే చూపిస్తున్నాను. సో జస్ట్ ఒక ఐడియా కోసం అంతేను. సో అదనమాట సెంటెన్సెస్. ప్రీవియస్ బిట్స్ అయితే అట్లా ఇస్తున్నాడు, ఇంకా ప్రాక్టీస్ చేయాల్సిన బిట్స్ ఉన్నాయి. సో అవి చేసేసిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ టైము 4 అయింది. టైం అయితే 4 అయిపోయింది. ఇంకా 2 అవర్స్ ఉందిలేండి. సో ఈ 2 అవర్స్లో ఇదైతే ఇంకా 2 అవర్స్ అయితే ఉంది నేను ఇంటికి వెళ్ళడానికి టైము. సో ఈ 2 అవర్స్లో ఇంకా ఈ మిగతా బిట్స్ కూడా ప్రాక్టీస్ చేసేస్తే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అయిపోతుంది. త్వరగా ఫినిష్ చేసేసుకొని త్వరగా సిలబస్ అయిపోతే త్వరగా ప్రాక్టీస్ చేసేస్తే త్వరగా మళ్ళీ మనం ఎగ్జామ్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో అదనమాట, సిలబస్ త్వరగా అయిపోతే మళ్ళీ ఎగ్జామ్స్ రాద్దాము అనేసి నా ప్లాన్ అనమాట. చూద్దాం ఎంతవరకు అవుతుందో. సిలబస్ కంప్లీట్ అయ్యే లోపల ఒకవేళ నోటిఫికేషన్ వస్తే వాయమ్మ, ఏమో ఈ లోపల సిలబస్ కంప్లీట్ అయిపోవాలి దేవుడా. నోటిఫికేషన్ వచ్చే లోపల సిలబస్ కంప్లీట్ అయిపోవాలి దేవుడా. అంతా దేవుడిదయ్య. చూడండి, ఇప్పుడు దాకా విపరీతమైన ఎండ కాసింది, ఇప్పుడేమో చినుకులు పడుతున్నాయి. ఎంత హాయిగా ఉందో, చల్లగా ఉంది క్లైమేట్, బాగుంది క్లైమేట్. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ చూసాం కదా. సో ప్రాక్టీస్ బిట్స్ ఆల్మోస్ట్ అన్నీ చేసేసాను. కానీ నా దగ్గర ఇంకో బుక్ ఉందన్నమాట ఇంగ్లీష్కి. అంటే నేను డిఎస్సి కోచింగ్ తీసుకున్నాను కదా, సో అప్పటి బుక్ ఉందన్నమాట. సో దాంట్లో కొన్ని బిట్స్ ఉన్నాయి. సో అవి కూడా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో చూద్దాం వీలైతే. ఇప్పుడైతే టైం 6:30 అయిపోయింది, ఇంకా నేను ఇంటికి వెళ్ళాల్సిన టైం అనమాట. సో కరెక్ట్గా ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాను అనమాట. సో బయలుదేరే టయానికి మాన్సా నెల్లూరు నుంచి వచ్చేసింది. మాన్సా ఒకసారి కనిపివా? చాలా రోజులు మా వారికి నువ్వు కనిపించింది. అదిగోండి, నెల్లూరు అంతా తిరిగి పాప చూడండి ఎట్లా అయిపోయింది. ఫుల్ ట్యాన్ అయిపోయాను ఇవాళ. సో అది మన ఫ్రెండ్స్. సో చూసారు కదా, మాన్సా వచ్చేసింది అనమాట. సో ఇంకా నేను కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాను. బాయ్ బాయ్ బాయ్.